హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు అండి మన వీడియోలో మనం గత 2 days బ్యాక్ మాట్లాడుకున్న విషయం, మన క్రిస్ జాన్సన్, మన ఎల్సీ మెంబర్, తను ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ March 29 చాలా అద్భుతమైన రోజు కాబోతుంది, మీరు ఏడవబోతురు, అది బాధతో కాదు సంతోషంతో అని చెప్పడం జరిగింది. ఈ 29th అంటే నిన్న వల్ల మనకి ఏమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా, మన విక్టరీ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ ఇలాంటి మార్పులు ఏమైనా వచ్చినాయా అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ క్రిస్ జాన్సన్ సార్ మళ్ళీ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్లో ఏం చెప్పారనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మన జూలీ మేడం గారు కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో ఏముంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా 10-15 మందికి వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. 2-3 days బట్టి మనకు ఒక మెసేజ్ వైరల్ కావడం జరిగింది వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో. అదే మన క్రిస్ జాన్సన్ గారి నుంచి వచ్చినటువంటి పోస్టు. మీరు ఈ March 29 చాలా అద్భుతమైన రోజు కాబోతుంది, చాలా మార్పులు రాబోతున్నాయి, మీరు కోరుకునే కోరికలన్నీ నెరవేరిపోతున్నాయి, మీరు కంటతడి పెట్టుకోబోతుర్రు, అది బాధతో కాదు సంతోషంతో అని చెప్పడం జరిగింది. దాని గురించి మనం 2 days బ్యాక్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అతను ఫేస్బుక్లో పెట్టిన రియల్ పోస్ట్ కూడా మీకు చూపించడం జరిగింది. అందులో కూడా ఏముంది అనేది కూడా చెప్పడం జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఇది మన విక్టరీ విత్ యాష్ గురించి కానీ ఓఎస్ గురించి కానీ పూర్తిగా వీటి గురించే చెప్పిన దానిలా కాకుండా మన యేసు ప్రభు గురించి, గాడ్ గురించి చెప్పినట్టుంది. ఎనీవే, ఈ 29th ఏం జరిగినా మన మంచి జరగాలని కోరుకుంటున్నాం, చూద్దాం అని కూడా అనుకోవడం జరిగింది. తీరా ఈ 29th అనేది కంప్లీట్ కావడం జరిగింది. నిన్న 29th నేను ఈ 29th ఏమైనా విక్టరీ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ అప్డేట్స్ కానీ ఏమైనా ఫీచర్స్ కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా వచ్చిందని చూడడం జరిగింది. ఎందుకంటే 29th స్పెషల్ డే అని చెప్పడం జరిగింది కాబట్టి చెక్ చేయడం కూడా జరిగింది నిన్న. కానీ ఇప్పటివరకు కూడా మన విక్టరీ విత్ యాష్లో కానీ ఓఈఎస్లో కానీ ఎటువంటి మార్పులు, ఫీచర్స్, అప్డేట్స్ ఏమీ రాలేదు, ఏమి జరగలేదు. ఎందుకంటే చాలామంది ఏదో రాబోతుంది ఈ March 29 చాలా హైలైట్ అని చెప్పడం జరుగుతుంది. అదే చాలామంది ఫౌండర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియా చాలా హల్చల్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఈ హల్చల్ చూసి మన క్రిస్ జాన్సన్ గారు దానికి రిప్లైగా ఇంకో పోస్ట్ చేయడం జరిగింది. అది నేను కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే ఆ పోస్ట్ డిలీట్ చేయడం కూడా జరిగింది. సరే, ఎనీవే, ఆ పోస్ట్లో క్రిస్ జాన్సన్ గారు ఏం చెప్పడం జరిగింది, అసలు ఏం చెప్పారని చూస్తే, just because I share a post with a date on it does not mean something is going to happen. Most of my posts are just prayer for God things. Please do not get confused. There are not set dates for victory with until you see it in your back office. Please use common sense అని రాయడం జరిగిందండి. అంటే నేను తేదీతో పోస్ట్ షేర్ చేసినంత మాత్రాన ఏదో జరగబోతుంది, రాబోతుంది అనుకోవద్దు. ఆ పోస్టుల్లో ఎక్కువగా ఒక మంచి జరగాలని, అదేవిధంగా ప్రార్థనలే తప్ప దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ విక్టరీ విత్ యాష్ ఫిక్స్డ్ డేట్స్ లేవు. మీ బ్యాక్ ఆఫీసులో కనిపించే వరకు ఏది అధికారికంగా నిజం కాదు. కాబట్టి దయచేసి మీరు కొంచెం బుర్రను వాడండి, కామన్ సెన్స్ వాడండి అని చెప్పడం జరిగిందండి. నిజంగా కొంతమంది ఫౌండర్స్
ఈ కతిమ ఫౌండర్స్ని ఎంకరేజ్ చేయనీకి కానీ, లేకపోతే వాళ్ళని మోటివేట్ చేయనీకి కానీ, లేదా ఎర్రిపప్పలను చేయనీకి కానీ, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అని మైండ్లో ఏ ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుందో కానీ నాకది క్లియర్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా చేయడం వరకు అప్పటి క్షణం వరకే సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత రియల్ ఆర్ ఫేక్ తెలిసిన తర్వాత చాలా అంటే చాలా డిసప్పాయింట్ కావడం జరుగుతుంది. మన గత చాలా రోజుల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ క్షణం వరకు చాలా సంతోషించవచ్చు. ఆ తర్వాత ఈ నిజం తెలిసిన తర్వాత ఇదంతా ఫేకు, ఇదంతా కాదు అని తెలిసిన రోజు చాలా ఇబ్బంది పడుతాం. ఎందుకంటే మనం సంతోషించిన దానికంటే ఒక 5-6 రెట్లు మనం డిసప్పాయింట్ కావడం జరుగుతుంది. కానీ కొంతమంది ఫౌండర్స్ మాత్రం అదే పనిగా ఇలా చెప్పడం వల్ల ఏదో గొప్పతనమో, లేకపోతే హీరోయిజమో, లేకపోతే లీడర్షిప్పో ఇలా మరి వస్తుందని అనుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు. సరే, దయచేసి ఎవరైనా ఇలాంటి పోస్ట్ చేసినప్పుడు మీరు చూసిన తర్వాత ఆ క్షణం ఆనందించినప్పుడు వెంటనే మీరు పోస్ట్ చేయకుండా దయచేసి క్లియర్గా పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిజమేనా కాదా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా తెలుసుకున్న తర్వాత అప్పుడు పోస్ట్ చేయండి. అంటే అదర్ పర్సన్లకు మీరు షేర్ వేయండి. అంతేకాని ఎవరో పోస్ట్ చేసిరని చెప్పి మీరు చూసి మీరు నవ్వి మీరు సంతోషించి వెంటనే మీరు పోస్ట్ చేయకండి. అందుకని నేను కూడా 2 days బ్యాక్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ వాట్సాప్ గ్రూపుల్లో తెలిసినప్పుడు నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు చెప్పడం జరిగింది. ఏంటి, క్రిస్ జాన్సన్ పోస్ట్ చేయడం నిజమే, కానీ ఈ పోస్ట్లో ఇంకా వేరే ఉంది అని కూడా చెప్పడం జరిగింది గత వీడియోలో. అంటే ఈరోజు ఏమంటుండే క్రిస్ జాన్సన్ గారు, నేను ఏదో నా ప్రార్థన, నా దేవుని కోసం నేను ప్రార్థించుకోవడం, మంచి జరగాలని కోరుకోవడం, అది పోస్ట్ చేసేంత మాత్రాన అది ఈ 29th ఏదో జరగబోతుందని మీరు అనుకోకండి. మీరు దయచేసి కామన్ సెన్స్ వాడండి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, ఈసారి అండ్ సార్ ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేయండి. ఓకే, ఇక మన జూలీ మేడం గారు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందని చూద్దాం ఒకసారి. నమ్మకంతో ఉండండి, అనవసరమైన శబ్దాలను, అనవసరమైన గోలను పట్టించుకోకండి. మీ కలల దిశగా అడుగులు వేయండి, అదేవిధంగా కొనసాగించండి మరియు మీ ఆశలను సజీవంగా ఉంచుకోండి. మీరు కన్ఫ్యూజ్ కాకండి అని చెప్పడం జరిగిందండి. ఇదండి. ఎందుకంటే మనం ఒక పోస్ట్ని చూసి నానా రకాలుగా ఊహించుకోవడం మనం జరిగింది. అదేవిధంగా దానికి రిప్లైగా క్రిస్ జాన్సన్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జూలీ మేడం గారు కూడా ఇండైరెక్ట్గా దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, నేనేమంటున్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. 95% మీ యాక్టివ్ ఇన్కమ్ మీద, మీరు డీల్ చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీ నమ్మకాన్ని కోల్పోకండి. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.